హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ముందుగా అయితే లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. వాళ్ళ మీ అక్కకి కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్ ఉంది. అందుకే నేను వీడియో చేస్తున్నాననమాట. మొత్తానికి నామినేషన్స్ ఇవాళ గూడా అయినియి. డస్ట్ బిన్ నామినేషన్స్. దీనికి పేరు పెట్టాలనిపించింది నాకు. డస్ట్ బిన్ నామినేషన్స్. అలానే ప్రేరణని బకరాన్ చేసిన యష్మి అని ఒక ఫీలింగ్ కలిగింది నాకు. అలానే నిఖిల్‌ని ఎవరు ఆగమాగం చేస్తున్నారు. నిఖిల్ తనంతట తాను ఆగమాగం అవుతున్నాడా? లేదు ఇంకెవరైనా నిఖిల్‌ని ఆగమాగం చేస్తున్నారా? మొత్తానికి నిఖిల్ పరిస్థితి ఏంటో కూడా కామెంట్ బాక్స్‌లో మీ ఒపీనియన్ చెప్పండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి రేపటి నుంచి ఆకలి కేకలు. రేషన్ బంద్. ఇక రేపటి నుంచి బిగ్ బాస్‌లో ఆకలి కేకలు వినపడతాయన్నమాట. ఇక టాపిక్‌లోకి వద్దాం. ఎందుకు నేను యష్మిని బకరాన్ చేసిన ప్రేరణని బకరా చేసింది. వాళ్ళ నామినేషన్స్ అన్నీ మోస్ట్ ఆఫ్ ద నామినేషన్స్ అన్నీ పాపం తను ఆ డస్ట్‌బిన్ కాన్సెప్ట్ మీదే వెళ్ళింది. ఆ రోజు లాస్ట్‌లో సేవ్ చేసేటప్పుడు యష్మి ఓ మాట అంటదనమాట. నేను ఆ రోజు కావాలనే నేను సైలెంట్‌గా ఉన్నాను. సో, మీ రియాక్షన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. అందుకని ఆ రోజు ఏం మాట్లాడలేదు. ఆ టాపిక్ కోసం వాళ్ళు నాకు వచ్చింది. ఒకటి నువ్వు క్లేకి చీఫ్ అయినప్పుడు ఏం చేయాలి మనం, ఏం చేయకూడదు అని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకోవాలి. ఇండివిడ్యువల్‌గా వాళ్ళని క్లేలో ఉన్న సభ్యుల్ని ఇండివిడ్యువల్ థాట్స్‌తో మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అనేది ఎంతవరకు సమంజసం. అలానే ఆన్ ద టాపిక్‌లో ఎప్పుడైతే అక్కడ టాపిక్ వచ్చిందో అవతల వాళ్ళు ఎమోషనల్‌గా ఇదవుతున్నారో అప్పుడు స్టాండ్ తీసుకొని మాట్లాడాలి. దాన్ని క్లియర్ చేయాల్సిన బాధ్యత. అంతే తప్ప చూద్దాం వీళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి చూడాలని చెప్పేసి వెయిట్ చేయటం అన్నది క్లియర్‌గా ప్రేరణని బకరా చేసినట్టేగా. ఇప్పుడు ప్రేరణ అనేగా మొత్తం హైలైట్ అయింది. ప్రేరణ గురించేగా మాట్లాడుతున్నారు. నిజంగా క్లేలో ఉన్న సభ్యులందరూ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలిగా. వాళ్ళందరూ కలిసి అనుకోని చేసిందే కదా! అది గుడ్ ఆర్ బ్యాడ్, ఫన్ ఆర్ రియల్. సో, ఏదైనా సరే అందరూ కలిసి స్టాండ్ తీసుకోవాలిగా. అలాంటిది ముందుకి ఈ అమ్మాయిని నెట్టేసేసి ఆ రోజు ఆపాలన్నా ఆపాలి. లేదు జరిగినప్పుడు దాన్ని కరెక్ట్‌గా క్లియర్‌గా స్టాండ్ చేసుకొని క్లియర్ చేసే బాధ్యతను తీసుకోవాలి. లక్ష్మి ఇంకో మాట కూడా అంటది. మీ రియాక్షన్ చూడాలనుకుంటున్నాను. మీకు అసలు ఆటే అర్థం కాలేదు. మీరు ఎమోషన్ అయితే ఎట్లా? మా ఆట మేము కూడా ఇబ్బంది పడుతున్నాము. అదే కదా ఆట. నాకు సార్ ఒక మాట అంటారు స్టేజ్ మీద. అదే కదా ఆట అని. ఇది కూడా ఆటే. అవతల వ్యక్తిని డిఫెన్స్‌లో పడేయటం. అంటే ఎమోషనల్‌గా బ్లాక్‌మెయిల్ చేయటం కూడా ఆటే. సో, అది నేను నాకు పెయిన్ తగులుతుంది. నేను ఇబ్బంది పడుతున్నాను అనే ఒక ఎక్స్‌ప్రెషన్‌ని ఎక్స్‌ప్లోర్ చేయటం కూడా ఒక గేమే. అది కూడా ఆటే. ఎందుకంటే దాన్ని అవతల వాళ్ళు ఎలా తీసుకుంటారు? ఇప్పుడు అలా సీరియస్ అయ్యబట్టేగా తను బాగా ఫీల్ అవుతుంది. అందరూ ఇబ్బంది పడుతున్నారనేగా ఆ అమ్మాయి అందరి దగ్గరికెళ్ళి సారీ, సారీ చెప్పడం గాని, తను కూడా యష్మి అంది. మేము కూడా అర్థం కాలేదు. మాకేం చేయాలో తెలియలేదని. మరి అదే గేమ్ అది. అదే వాళ్ళ స్ట్రాటజీ అనుకోవచ్చు కదా! ఎట్లా అయితే మీరు మేము ఇష్టం వచ్చింది చేస్తాం. మేము చెయ్యాలి, మేము చెప్పాలి, మీరు చెయ్యాలి అంతే. మీలోంచి రివోల్ట్ రాకూడదు అనేది తప్పది. మీరు చెప్పడం మీ బాధ్యత. చెయ్యటం, చెయ్యకపోవటం, ఎలా చెయ్యటం అవన్నీ కూడా మీకు ఎన్ని రైట్స్ ఉన్నాయో వాళ్ళకి కూడా అవే రైట్స్ ఉన్నాయి. ఎలా అయితే మీరు వాళ్ళని ట్రిగ్గర్ చేస్తున్నారో అలానే ఇండైరెక్ట్‌గా వాళ్ళు కూడా మిమ్మల్ని ట్రిగ్గర్ చేస్తున్నారు. మిమ్మల్ని డిఫెన్స్‌లో పడేయడానికి ట్రై చేస్తున్నారేమో. సో, ఎమోషనల్‌గా అయిపోయి మిమ్మల్ని డిఫెన్స్‌లో పడేసి మీ దగ్గర నుంచి ఇంకా కఠినమైన నిర్ణయాలు రాకుండా మిమ్మల్ని ముందర కాళ్ళకి బంధం వేస్తున్నారేమో. ఆ విషయాన్ని మరి ఎందుకు అర్థం చేసుకోలేదు? సో, అది నాకు అనిపించిందనమాట. ఇక్కడ స్టాండ్ తీసుకోవడం అనేది తప్పు. ఎందుకంటే ఇక్కడ బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు కాబట్టి ఓకే. ఒకవేళ బిగ్ బాస్ అవకాశం ఇవ్వకపోయినట్టయితే ఎక్కువ నామినేషన్స్ పడ్డాయి. మేబీ జనాలు కూడా నెగెటివ్‌గా తీసుకున్నట్టయితే సో, ప్రేరణ అనవసరంగా ఎక్కువ చేసింది అంత అసలు ఆ యాటిట్యూడ్ ఏంటి? అలా ఎవరైనా చేస్తారా? అని ఆడియన్స్ ఫీల్ అయితే మరి ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారు? సో, నాకక్కడ ఆ ఫీలింగ్ కలిగింది. సో, అది కొద్దిగా చీప్‌గా తను కరెక్ట్‌గా స్టాండ్ తీసుకోలేదేమో. ఇక్కడ బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు కాబట్టి కుదిరింది. లేకపోతే ఈ నామినేషన్‌లో తను ఎక్స్‌ప్లోర్ చేయటం కాదు. ఆ క్షణాన్ని దాన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలి, క్లియర్ చేయాలి. దాన్ని అక్కడే సప్రెస్ చేసి ఉంటే బాగుండేది. అలానే అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఉంటే బాగుండేది. ఇక నెక్స్ట్ నిఖిల్. నిఖిల్ ఆగమాగం అవుతున్నాడా? తనంతట తాను ఆగమాగం అవుతున్నాడా? ఇంకెవరైనా ఆగమాగం చేస్తున్నారా? ప్రస్తుతానికి నిఖిల్ ఆట మాత్రం అందరూ కూడా అట్లా ముందు హౌస్‌లో ఉన్నోళ్ళందరూ ఫస్ట్ వీక్‌లో నిఖిల్ వేరు, ఇప్పుడు నిఖిల్ వేరు అని అలానే ఫ్రెండ్‌షిప్ మాయలో పడిపోయి ఇష్టం వచ్చినట్టు ఎమోషనల్‌గా అవుతున్నాడు. అందరితో కనెక్ట్ అయ్యి నేను ఇలా ఉండలేను. నా యాటిట్యూడ్ అలా కాదు. ఆట కోసం నేను అలా ఉండలేను అని చెప్పేసి తనలో తాను కొంత ఇబ్బంది పడుతున్నాడు ఆ మాటల ద్వారా మనకు అర్థమవుతుంది. కానీ ఇక్కడ తనని ఆగమాగం చేస్తున్నారా అంటే మేబీ అయ్యుండొచ్చు. అందులో వన్ ఆఫ్ ద రీజన్ మేబీ ఇటు మన విష్ణుప్రియ గావచ్చు. విష్ణుప్రియ ఆ రోజు వెళ్ళేసి నన్నెందుకు చేయలేదని ఫ్రెండ్ అనుకున్నాను అని చెప్పి ఆ విషయాన్ని రైట్ చేయడం గావచ్చు. అలానే రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి సోనియా ఏదైతే ఉందో సోనియా ఏదైతే మాట అంటుందో మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, మీరు కలిసి ఆడుతున్నారు, మీరు అనుకోని వచ్చారని ఆ విషయాన్ని సెపరేట్ చేయడానికి తనతో కూర్చొని మాట్లాడే క్రమంలో తనతో బాండింగ్ క్రియేట్ చేసుకోవటం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి తను కూడా ఎలా పొర్ట్రేట్ అవుతుంది బయటికి, ఎలా నెగెటివ్ వెళ్తుంది అన్న ఒక ఈ మొత్తం టోటల్ కన్‌ఫ్యూజన్
కన్ఫ్యూజన్. ఒక పక్కేమో అబ్బాయి వచ్చేసరికి అసలు నువ్వులా లేవు, నువ్వు ఎమోషనల్ అయితే ఎట్లా, నువ్వు ఈ పాయింట్ మీద నిన్ను బయటకు పంపించేస్తాను, నువ్వు ఉండాలని కోరుకుంటాను, నీతో టగ్ ఆఫ్ వార్ ఉంది, కానీ నువ్వు ఇంత ఎమోషన్ అయితే మాత్రం నేను ఆ పాయింట్ మీద నీకు ఇది చేస్తానని చెప్పడం, అలానే ఎవరిని ఏం చేస్తే నేను నామినేషన్ చేస్తే ఏమవుతుంది అని చెప్పేసి ఇది చేయటం. ఇందుకు ఏం జరుగుతుంది? నిఖిల్తో అందరూ మైండ్ గేమ్ ఆడుతున్నారా? నిఖిల్ మిగతా వాళ్ళకు ఉన్నంత స్ట్రాంగ్ నిఖిల్ కాదా? మిగతా వాళ్ళందరూ ఆట కోసమే క్లియర్గా వచ్చారా? పైకి మాత్రం నవ్వుతూ మాట్లాడుతున్నా, ఫ్రెండ్షిప్ అని చెప్తున్నా, సో కలిసిమెలిసి ఉంటున్నా, వాళ్ళకు క్లారిటీ ఉందా? ఆటని ఆటలానే చూస్తున్నారు, ప్రతిదీ కూడా క్యాలిక్యులేటెడ్గాను ఎట్లా మాట్లాడాలి, ఎప్పుడు ఏ క్షణంలో ఎలా నిర్ణయం తీసుకోవాలి, ఎవరితో ఎంతవరకు ఉండాలి, ఇంత పిక్చర్ క్లారిటీతో మిగతా కంటెస్టెంట్స్ ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరికన్నా మనం ఎమోషనల్గా వీక్ అనుకున్న మణికంఠ చాలా చాలా స్ట్రాంగ్. ఆ అబ్బాయికి ఉన్న పిక్చర్ క్లారిటీ నాకు తెలిసి ఇంకెవరికీ లేదు. ఆ అబ్బాయి గెలవడానికి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళతో ఎలా మాట్లాడాలి, వాళ్ళ ప్రతి మాటలో ఒక అర్థం, వెనకాల ఏం అర్థం ఉంది, ఇలా ఆలోచిస్తూ ఎవరిని కూడా నమ్మకుండా నమ్ముతున్నట్టుగానే ఉంటూ సో ముందుకు తీసుకువెళ్తున్నాడు. అలానే ఇటు పక్క సోనియా కూడా పిక్చర్ క్లారిటీ ఉన్నది. సో తను ఇటు పక్క ఫ్రెండ్షిప్కి ఎంత వాల్యూ ఇచ్చినా, సో ఆఫ్ ద లైన్ అంటే పాయింట్ వచ్చినప్పుడు తను ఎట్లా డీసెంట్గా బిహేవ్ చేసినా, అందరితో హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేసినా, పాయింట్ మాట్లాడేటప్పుడు మాత్రం ఎక్కడా తగ్గేదిలే. సో ఇండివిజువల్గానే గేమ్ ఆడుతుంది, ఇండివిజువల్గానే పాయింట్ చెప్తుంది, హైలైట్ అవ్వాలని కోరుకుంటుంది. కన్ఫర్మ్గా తన బలము నామినేషన్స్, సో తన బలము పాయింట్స్ చెప్పడం, దాని మీద ఎక్కువ ఫోకస్ చేసింది. ఆ ఫోకస్ అయ్యే క్రమంలో అవతల వ్యక్తిని ఎట్లాంటి స్టేట్మెంట్స్ పాస్ చేయడానికన్నా తడుముకోకుండా క్లియర్గా చేస్తుంది. అలానే అదొక తను ఒక ఇండివిజువల్, తను క్లియర్గా చెప్పింది కూడా, నేను ఇక్కడ అందరూ కట్టు కాపీ పేస్ట్ చేస్తున్నారు, అందరూ భయపడుతున్నారు, కానీ నేను ఎక్కడ భయపడతలేదు ఇక్కడ. సో నాకు ఎలాంటి ఇది లేదు, నాకు నచ్చితే నచ్చిందని చెప్తాను, నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను, పాయింట్ మాట్లాడతాను అని. కానీ అదే సోనియా మరి అతను ఎందుకు మోటివేట్ చేయలేకపోతుంది? సో తనను నామినేట్ చేయొద్దు, నిఖిల్ని చేయొద్దు, నిఖిల్ మనం ఎక్కడ చేస్తామని భయపడుతున్నాడు అని చెప్పేసి అబ్బాయితో మాట్లాడడం కానీ, తర్వాత నువ్వు ఎలా నీకు నిఖిల్ని చేస్తావు, నువ్వే అన్నావు కదా స్ట్రాంగ్ ప్లేయర్ ఉండాలి అని, అలాంటప్పుడు నువ్వు ఎలా చేస్తావు, అతనికి టైం ఇవ్వాలి కదా, అతను ఏదో ఎమోషనల్గా అందరితో మంచిగా ఉండాలి, అందరితో కనెక్ట్ అవ్వాలి అన్న వేలో ఉన్నాడు, తను కూడా టైం ఇస్తే తను మళ్ళీ రివోల్ట్ అవుతాడు, అలాంటి వ్యక్తిని నువ్వు ఆ పాయింట్ మీద ఎలా చేస్తావు అని చెప్పి చాలాసేపు ఒక వాగ్వాదం జరిగింది. ఇదే టాపిక్ని మళ్ళీ తీసుకువెళ్ళేసి మన పృథ్వీ దగ్గర కూడా మాట్లాడింది. పృథ్వీ దగ్గర కూడా క్లియర్గా వాడు ఫేక్గా ఉన్నాడు, వాడు రియల్ కాదు, ఎలా చేస్తాడు అసలు వాడు అని చెప్పేసి సేమ్ ఇక్కడ ఇంత డిస్కషన్ జరిగిన తర్వాత నామినేషన్స్ ఇవాళ జరిగిందనమాట మొత్తం టోటల్. కానీ నిన్న వెళ్ళేసిన తర్వాత నిన్న అదే నిఖిల్ కన్ఫ్యూజ్లో ఎవరిని చేయాలో ఏంటో తెలియక సో పక్క మన పృథ్వీని చేస్తాడు. సో కొంత పృథ్వీ మిగతా వాళ్ళ మైండ్ గేమ్లో ఇబ్బంది పడుతున్నాడా అనిపించింది. అలానే కొంత ఎమోషనల్గా తన యాటిట్యూడ్లో కూడా ఎమోషనల్ బాండింగ్ అనేది ఒక వ్యక్తిని దగ్గర కావటము, ఆ వ్యక్తి దగ్గరగా అయిన తర్వాత ఆ వ్యక్తి గురించి బ్యాడ్గా మాట్లాడకపోవటం అంటే అలవాటు అయి ఉండొచ్చు. కానీ ఆటను ఆటలానే చూడాలి. అవతల వ్యక్తి క్లియర్గా ఆట ఆడుతున్నప్పుడు మనం ఎమోషన్స్, అలాంటి బంధాలు, ఎథిక్స్ ఇలాంటి కూర్చోకూడదు. ఆటలో ఎవ్రీథింగ్ ఈజ్ అ ఫెయిర్. సో ఆట వేరు, యాటిట్యూడ్ వేరు. సో యాటిట్యూడే, ఆటే. ఆటలో దిగినప్పుడు అది ఆట కోసం మనం ఏమేం చేయాలో అన్నీ చేయొచ్చు. అలా అని చెప్పేసి మన యాటిట్యూడ్ని ఇబ్బంది పడేంత చేయకూడదు. కానీ మన యాటిట్యూడ్ని అవతల వ్యక్తి బట్టి మన యాటిట్యూడ్ని మార్చుకోవాలి. ఎత్తుకు పై ఎత్తులు వేయాలి కదా, అంతే తప్ప ఎత్తుకు పై ఎత్తులు వేసుకొని కూర్చుంటే ఆటోమేటిక్ మనం తీసి పక్కన పెడతారు, చెక్ పెట్టి బయటకు పోయా అంటారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇక నెక్స్ట్ రేపటి నుంచి ఆకలి కేకలు. బిగ్ బాస్ మొత్తం రేషన్ మొత్తం ఆపేశాడు. రేషన్ అంతా ఆపేసి మీరే సంపాదించుకోవాలని టాస్కులు పెట్టడం జరిగింది. సో కొంతమంది గెలిచారు ఇవాళ, అది మీకు రేపు ఎపిసోడ్లో చూపిస్తారు, వాళ్ళ లైవ్లో జరిగింది అది. ఇక రేపటి నుంచి ఆకలి కేకలు అన్నమాట. ఇవాళ ఒక హ్యుమానిటీ గురించి, ఏదైతే డస్ట్బిన్ గురించి హ్యుమానిటీ గురించి మాట్లాడారో, ఇది ఆట, మీ టాస్క్ అర్థం కాలేదు, మీరు ఎలా ఏడుస్తారు, అట్లా ఎలా ఎమోషనల్ అవుతారు, మీకు ఆట అర్థం కాలేదు అసలు అని ఎలా అయితే సీతాని ఇదయ్యారో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మరి ఇక్కడ రేషన్ అంతా లోపలికి పెట్టేసేయమన్నాడు, మీరే సంపాదించుకోవాలన్నాడు, మీరు తిన్నది, వండింది, వండనిది ఎవ్రీథింగ్ మొత్తం బయటికి పెట్టాలన్నాడు. అన్నమాట అను కూడా అది రూల్, అది గేమ్లో ఒక ప్లాన్, అది ఒక ఇంప్లిమెంటేషన్ చేద్దాం అనుకున్నారు, అది రూల్. అయినా కూడా బిగ్ బాస్ ఏమంటాడు, మీకు కొంత టైం ఇస్తున్నాను, ఈ లోపల మీరు మొత్తం తినేసేయండి అంటాడు. ఇదే హ్యుమానిటీ. సో మనము ఎక్కడ తగ్గాలి, ఎక్కడ నెగ్గాలి అంటే ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పోడు అన్నమాట. కొన్ని సందర్భాల్లో మనం కొద్దిగా మైండ్తోనే కాదు, హార్ట్తో కూడా ఆలోచించాలి. అవతల వ్యక్తిని బాధ పెట్టే విషయాల్ని చాలా డీసెంట్గా డీల్ చేయాలి. ఈరోజు బిగ్ బాస్ చేసింది కూడా అదే. బిగ్ బాస్తో పోల్చుకుంటే మరి మీరెంత? సో ఇది రేపటి నుంచి నాకు తెలిసి మంచి కంటెంట్ ఇస్తుంది. ఆకలి కేకలు, దొంగతనాలు కూడా చేసుకోవచ్చు, మీరు కాపాడుకోవచ్చు అని కీ ఇచ్చాడు. కన్ఫర్మ్గా రచ్చ రంబోలా అయ్యింది. వీళ్ళు దొంగతనాలు చేస్తారా, వీళ్ళు దొంగతనాలు చేస్తారని భయపడి వాళ్ళు నైట్ అవుట్ చేస్తారా, ఇంతకు ఏం జరుగుతుంది? ఆకలి వేసిన తర్వాత వీళ్ళలో ఎలాంటి మార్పులు వస్తాయి? సో కడుపు మీద కొడితే కన్ఫర్మ్గా కంటెంట్ టన్నులు వస్తుంది, నో డౌట్. అది బిగ్ బాస్కు తెలుసు.
అలా అని చెప్పి బిగ్ బాస్ వాళ్ళని ఇబ్బంది పెట్టడు. దానికోసం వీళ్ళు వెయిట్ చేయాలి. చూద్దాం. ఈ లోపల ఎవరెవరి రంగులు ఎలా మారుతాయి, ఎవరెవరు ఎమోషనల్‌గా బరస్ట్ అవుతారు, ఎవరు ఎలాంటి కంటెంట్ ఇస్తుంది ఈ ఆకలి కేకలు అన్నది చూద్దాం మరి ఏం జరగబోతుందో. సో మీ ఒపీనియన్ చెప్పండి. మీరేమనుకుంటున్నారు? నామినేషన్స్ గురించి గానీ, ఈ ఆకలి కేకల గురించి గానీ. అలానే ఇక్కడ నైనికాను సేమ్ అట్లానే మన పృథ్వీ అక్కడ కొద్దిగా కన్‌ఫ్యూజ్ అయ్యి నైనిక అంటే అక్కడ క్లియర్‌గా పాయింట్ చెప్తున్నాడు. అంటే ఇక్కడ మన నిఖిల్ చెప్పినా, నైనిక చెప్పినా నువ్వు బయటికి రాట్లేదు. నీ జోన్‌లోనే ఉంటున్నావు. సో నువ్వు ఎక్కువ పని చేయట్లేదు, ఇన్వాల్వ్ చేయట్లేదు అని చెప్పేసి. అక్కడ తను రివాల్ట్ అవుతున్నాడు. చెప్తున్నాడు క్లియర్‌గా నేను చేశాను, నేను ఉన్నాను, ఇది చేశాను, అది చేశానని. కానీ కన్ఫర్మ్‌గా ఒక రకంగా చెప్పాలంటే పని దొంగే అని చెప్పాలి. సో కొంత స్మార్ట్‌గా పనిని ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. కన్ఫర్మ్‌గా అది. ఈ సీజన్‌లో మొత్తం రైట్ ఫ్రమ్ స్టార్టింగ్ నుంచి కిచెన్ గోడే అవుతుంది. కిచెన్‌లో ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అన్న పాయింట్ మీద ఎక్కువగా రైజ్ అవుతుందన్నమాట. సో ఇది మీ ఒపీనియన్‌ని మీ కామెంట్ బాక్స్‌లో చెప్పండి. అలానే మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? మీరు ఎవరు అంటే ఇక ఇప్పటికి ఒక క్లారిటీ వచ్చి ఉంటది. 1 వీక్ క్లారిటీ వచ్చి ఉంటది. సో చివరి దాకా ఇంక ఈ కంటెస్టెంట్‌కి నేను స్టిక్ అయి ఉంటాను. నాకు క్లారిటీ వచ్చింది అని. లేదు ఇంకా మాకు క్లారిటీ రాలేదు. ఇంకా చాలా రోజులు గడవాలి. వీళ్ళు ఇంకా మాస్కులు తీయలేదు. వీళ్ళంతా మైండ్ గేమ్ ఆడుతున్నారు. వీళ్ళెవరు రియల్ కాదు అన్న పాయింట్‌లో ఇంకా ఉన్నారా? లేదు మీకు క్లారిటీ వస్తే ఏ కంటెస్టెంట్‌కి స్టిక్ అవుదాం అనుకుంటున్నారు? ఏ కంటెస్టెంట్ మీకు విన్నర్ అవ్వాలని కోరుకుంటున్నారు? చివరి దాకా కంటెస్ట్‌లో నడవడానికి సిద్ధంగా ఉన్నారా? లేదు ఇంకా కొంతకాలం వెయిట్ చేసే ప్రయత్నంలో ఉన్నారా? సో థాంక్ యూ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోమాకండి. థాంక్ యూ.